నేర్చుకుందాంలే అనుకున్న వాళ్ళైతే దానికి నేనేం చేయలేను. ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నామంటే ఫుల్ కాన్సన్ట్రేషన్, మైండ్ సెట్ మొత్తం సబ్జెక్ట్ మీద పెట్టాలి. లైఫ్లో అన్నెసెసరీ యాక్టివిటీస్ కోసం ఎంత మీరు టైం కేటాయించుకుంటారో, అదేవిధంగా లైఫ్లో బాగుపడాలి అనుకుంటే మీ టయాన్ని మీరు మాత్రమే మీ కెరీర్ కోసం, మీ కెరీర్ ఎలా ఉండాలి అనే దానికోసం మీ టయాన్ని మీరు ఎక్కువగా ఎంత మీరు ఉపయోగించుకుంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. తెలియంది తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైతే తహతహలాడతారో సబ్జెక్ట్లో, సో యూ విల్ బీ సక్సెస్ఫుల్ పర్సన్. 100% నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. నేను చెప్పిందే అని కాదు, ఇంకా మీరు ఈ 30 డేస్లో ఆయన చెప్పింది ఏంటి, ఇంకా నేను ఎక్స్ట్రా నేర్చుకోవచ్చు కదా, ఇంకా ఆయన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఏమేమి కంటెంట్ ఉంది, అది నేను ఇంకా నేర్చుకోవచ్చు కదా అనే తపన ఉన్న వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అది ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ సబ్జెక్ట్ని మైండ్లో పెట్టుకోవడం ఒక ఎత్తు. ఏదో సగం సగం చేసినామా అయిపోయిందా, సార్ చెప్పినాడా అయిపోయిందా అనేటట్టు కాదు, మైండ్లో పెట్టుకోవాలి సబ్జెక్ట్ని. ఏదైనా ఒక డౌట్ని నువ్వు చెప్పగలగాలి, అడిగినప్పుడు నోట్లో నుంచి మీకు ఆన్సర్ రాగలగాలి. అప్పుడే నువ్వు 100% ఈ కోర్స్కి న్యాయం చేసావు అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు క్లాస్కి మీరు ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయ్యారు, చాలామంది యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు. ఓకే, డన్, కాదనట్లేదు. సో వాళ్ళు చాలామంది జాబ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది నా ఛానల్ చూసి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఒక కసి ఉంటుంది, ఫ్యామిలీ పొజిషన్ చూసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీకి ఆపదగా నిలబడాలనుకుంటారు, అండగా నిలబడాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో పరిస్థితులు, జాబ్ యొక్క విలువ, తర్వాత పొజిషన్, సో ఫాదర్ పడే కష్టం, ఇవన్నీ కంటికి కనపడితే 100% వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు సబ్జెక్ట్ మీద. లేదు అంటే జస్ట్ నామకేవస్. అలా వద్దు, నీట్గా కోర్స్ లాగా నేర్చుకొని సక్సెస్ఫుల్ అవుతే మంచిది. ఒక 20 రెజ్యూమ్లు పంపించాను ఆయనకి నేను. దాంట్లో మినిమం ఒక 10 మెంబర్స్ అన్న సెలెక్ట్ చేసుకుంటారు. ఒక 5-6 ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యాయి. హైదరాబాద్ లొకేషన్, ఇంకా నెల్లూరు, వైజాగ్ ఇలా కూడా ఉన్నాయి. ఓకే, సో నాకు అమీర్పేటలోనే కావాలి, నాకు ఫిలిం సిటీ ఏరియాలోనే కావాలి, నాకు బేగంపేటలో కావాలంటే ఉండవు. ఎక్కడున్నా మీకు కన్వీనియంట్గా ఉందా లేదా ఫస్ట్ జాబ్ వెళ్ళాలి. అన్ని రకాలుగా కన్వీనియంట్గా ఉంది అనిపిస్తే చేయాలి. నాకు స్టార్టింగ్లోనే 50,000 కావాలి, 20,000 కావాలి. ఆ 20,000 మీద నీ మైండ్లో సరుకు ఉంటే కదా, వాడు అడిగిన క్వశ్చన్స్కి నువ్వు సమాధానం చెప్పగలిగితే 20 కాదు, 25 కాదు, 50 అయినా ఇస్తాడు. ఆన్సర్ ఏమీ చేయరు, అమౌంట్ మాత్రం 25,000 30,000 కావాలి. ఎలా చెప్తారు? కనీసం జర్నల్ ఎంట్రీస్ అన్న నీట్గా చెప్పగలగాలి కదా. నేను మొత్తుకొని చెప్పిన స్టార్టింగ్లో, ఏంటి జర్నల్ ఎంట్రీస్ అడుగుతారమ్మా, అసెట్స్ అప్పుగా పర్చేజ్ చేస్తే ఎలా ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఒకవేళ స్టాక్ని అప్పుగా పర్చేజ్ చేస్తే ఎలా ఎంట్రీ చేయాలి, క్యాష్ పర్చేజ్ చేస్తే ఎలా అని నేను స్టార్టింగ్లో చెప్పాను 3 డేస్ బేసిక్ క్లాసెస్లో. అవే అడుగుతారు, మళ్ళీ అంత డెప్త్ ఏం అడగరు, అవే అడుగుతారు. నేను అదే కదా చెప్పాను. ఇంకా ఎంతమంది రెజ్యూమ్స్ ఇస్తారో రేపు కూడా చూస్తాను, ఆయనకు పంపిస్తాను. సో జాబ్స్ అయితే రెడీగా ఉన్నాయి, మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, అదే నాకు మెయిన్ ఇంపార్టెంట్. సో మంచిగా జాబ్ తెచ్చుకోవాలి, మీ సక్సెస్ స్టోరీ యూట్యూబ్లో పెట్టాలి, మీకులాగా కొన్ని వేల మందికి నా కంటెంట్ ఉపయోగపడాలి, అదే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో అది ఓకే, డన్. అది ఇంకా మీ యొక్క ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది, చూద్దాం. ఓకే, డన్. లైక్ మనకి ఫ్రెషర్ రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఒక లైక్ ఓడ్ ప్యాడ్ కనబడుతుందా, ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఇలానే ఉండాలనే కాదు, మీకు ఎలా నచ్చితే అలా క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా. ఓకే, డన్. సో ఇక్కడ చూడండి, ఆర్ కళ్యాణ్ జీమెయిల్ అకౌంట్ ఉంది, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాం. సో తర్వాత యూజర్ ఐడి, మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం. టు వర్క్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ వేర్ ఐ కెన్ యూజ్ మై స్కిల్స్ and knowledge to deliver value added results, as well as further enhance my learning and develop my career in the field of financial management. ఒకవేళ నీకు
జాబ్ ఇస్తే నువ్వు ఎంతవరకు ఒక ఆర్గనైజేషన్ కోసం నువ్వు డెవలప్ అవుతూ నీ కెరీర్ డెవలప్ చేసుకుంటూ ఫైనాన్షియల్ పొజిషన్ కంపెనీలో నీ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ఏ విధంగా నువ్వు ఉంటామనేది నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నీ యొక్క కెరీర్ ఆబ్జెక్టివ్. ఒకవేళ బిఫోర్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే, ఎక్కడైనా మీకు ఆల్రెడీ జాబ్ ఉంటే, ఆల్రెడీ చేసి ఉంటే, ఒకవేళ 5 ఇయర్సా 6 ఇయర్సా అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు అకౌంటెంట్గా ఫ్యూచర్ సో సో ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్ ఫిబ్రవరి 2016 నుంచి ఏప్రిల్ 2018 ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్ అక్కడ వర్క్ చేశారంట. ఓకే, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి అక్కడ నువ్వు వర్క్ చేసావు, ఆల్రెడీ 2 ఇయర్స్ వర్క్ చేసావు, ఏమేమి చెప్పాలి? అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పర్చేజ్ మేనేజ్మెంట్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైజ్ లిస్ట్, బిఆర్ఎస్, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, పేరోల్ capabilities, work on problems, report on common sources of technical issues, questions and make recommendations to customers, contributes to improving and monitoring, discovering issues and delivering better solutions to the customers, communicate effectively with the team members, present and discusses work results clearly. ఓకే, ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్లో వర్క్ చేశాడంట అకౌంటెంట్గా 2 ఇయర్స్. అక్కడ ఏమేమి అతని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అక్కడ 2 ఇయర్స్లో అతను ఏమేమి చేశాడనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. తర్వాత అక్కడ 2 ఇయర్స్ వర్క్ చేశాడు, ఎక్స్పీరియన్స్ ఉంటే అంతే, ఇదే పెట్టేస్తాం, మిగతా అంతా అవసరం లేదు, అది నో నీడ్. నువ్వు ఎక్కడ చదివింది ఇవన్నీ నార్మల్గా చెప్తే సరిపోతుంది, రెజ్యూమ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత అకౌంటెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రాయలసీమ ఇండస్ట్రీస్లో వర్క్ చేశారు మే 2018 నుంచి డిసెంబర్ 22 లోపల. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మెయింటైన్ అకౌంట్స్ ఫర్ కంపెనీ, ప్రిపేరింగ్ ఎంప్లాయీస్ శాలరీ షీట్స్, ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్, పేమెంట్ అండ్ రిసీప్ట్స్, ప్రిపేరింగ్ మంత్లీ స్టేట్మెంట్ అటెండెన్స్ షీట్స్, టేకింగ్ ఎంటర్ప్రినర్ క్లాసెస్. సో ఇవి అక్కడ రాయలసీమ ఇండస్ట్రీస్లో అక్కడ కూడా ఒక 3 ఇయర్స్ వర్క్ చేశాడు. టోటల్గా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ కనపడుతుంది. ఓకే, ఇలా ఎక్స్పీరియన్స్ మీరు ఏం చేశారు అక్కడ వర్క్ చేసేటప్పుడు అనేది మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిందే. ఓకే, డన్. ఒకవేళ నీ ఎడ్యుకేషన్ డైరెక్ట్గా ఎంబీఏ కానీ డిగ్రీ కానీ ఉంటే డైరెక్ట్గా ఒకటి చాలు, 10th ఇంటర్ డిగ్రీ అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డిగ్రీ లేదంటే ఎంబీఏ అది ఎడ్యుకేషన్ పెడితే చాలు. ఇంకా టెక్నికల్ స్కిల్స్ నీకు ఏమేమి వచ్చు, ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, టాలీ ప్రైమ్, జిఎస్టీ, డిజిటల్ మార్కెటింగ్, ఇక ఇంకా తర్వాత లాంగ్వేజెస్ నీకు ఏమేమి వచ్చు, మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి. ఓకే, ఇవన్నీ ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు, జస్ట్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టేస్తే చాలు. బట్ ఇంకా పెట్టుకోవాలనుకుంటే పెట్టవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా తర్వాత నీ పర్సనల్ స్కిల్స్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ టంగ్, నేషనాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్మనెంట్ అడ్రస్, డేట్, ప్లేస్, ఇలా ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఇలా పెట్టుకోవచ్చమ్మా. మీరు ఏవైతే నేర్చుకుని ఉంటారో ప్రెషర్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు ఏమేమి మీకు ఏ దాని మీద ఐడియా ఉందనేది చెప్పగలిగితే చాలు, ఎనఫ్, సరిపోతుంది. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేసి. ఇలాగనే కాదు, మీకు నచ్చినట్టు ఫార్మాట్స్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి? ప్రెషర్ రెజ్యూమ్, సో చూడండి, ఎస్ రామ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కెరీర్ ఆబ్జెక్టివ్. So to work in an organization where I can use my skills and knowledge to deliver value added results as well as further enhance my learning and develop my career in the field of work. తర్వాత నీ యొక్క ఎడ్యుకేషన్ ఫ్రెషర్ కాబట్టి 10th ఇంటర్ డిగ్రీ ఎంబీఏ ఉంటే ఎంబీఏ పెట్టచ్చు, ఇలాగనే పెట్టాలని ఏం లేదు, బాక్స్ లాగా ఎంటర్ చేసినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ ఏంటి, మీ పర్సనల్ స్కిల్స్ ఏంటి. So I have confidence level and a positive attitude in life. I can easily adaptable to the any environment, optimistic and hardworking nature, good communication skills. తర్వాత పర్సనల్ ప్రొఫైల్, సో డిక్లరేషన్, ఇది ప్రెషర్ రెజ్యూమ్.
ఇలానే ఉండాలని కాదు, మీకు నచ్చిన ఫార్మాట్‌లో చేసుకోండి. మీరు ఏదైతే వేటి మీదైతే మీకు ఐడియా ఉందో, వేటి మీదైతే మీకు ఐడియా ఉందో, మీరు ఏమేమి నేర్చుకున్నారో అవి కూడా సో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ టాలీ ప్రైమ్ అని చెప్పేసి ఆ టాపిక్స్ పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది ప్రెషర్ రెజ్యూమ్ ఇలా ఉండాలి. అర్థమైందా? ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ అండ్ ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేసి. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? దీంట్లో ఎనీవన్? ఎనీ డౌట్స్? సార్ సో, మీకు ఒకవేళ టాలీ మీద అనే కాదు, ఏదైనా రిసెప్షనిస్ట్‌గా ఉన్నా, లేదంటే ఏదైనా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఉన్నా, సో, ఏ దాని మీదన్నా కూడా ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉంటే పెట్టుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు వితిన్ 1 మంత్ అంటే కొంచెం అటు ఇటు అయినా ఉంటది. బట్ నేర్చుకున్న కాడికి మైండ్‌లో సబ్జెక్ట్‌ని గుర్తుపెట్టుకోవాలి. రీకాల్ చేసుకుంటూ ఉండాలి. రీకాల్ చేసుకుంటూ ఉండాలి. రీకాల్ చేసుకుంటూ ఉంటేనే సబ్జెక్ట్ మైండ్‌లో ఉంటది. ఇప్పుడు నేను గూడా కంటిన్యూయస్‌గా క్లాసెస్ చెప్తూ ఉంటే సబ్జెక్ట్ నాకు గుర్తుంటది. గ్యాప్ వచ్చిందనుకో కొంచెం డౌట్స్ వస్తాయి. ఎవరికైనా సహజం మానవులుగా. బట్ ఏంటంటే రీకాల్ చేసుకుంటూ ఉండాల. రీకాల్ చేసుకుంటూ ఉంటేనే మనకి సబ్జెక్ట్ అనేది మైండ్‌లో ఉంటుంది. ఓకే. సో, అది. ఇవి మనకి ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది మనకి చెప్పడం.